హాయ్ అండి, బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు మా ఫామ్కి అయితే వచ్చాను. మా వదిన అండ్ మా అక్క తనైతే మా అక్క, మా బాబు తెలుసు కదా మీకు. అండ్ వీడియో తీసేది మాత్రం మా పొట్టి. మేమైతే ఇప్పుడు కూరగాయల ఫామ్కి అయితే వచ్చాము. ఇంకో విషయం ఏంటిదంటే వీడియో మధ్యలో చెప్తాను మీకు, రండి వెళ్దాం. ఇదిగోండి మా పూల తోట, ఇదే అన్నమాట పూల తోట. అటు సీతజడ పూలు ఉన్నాయి. మీకు అయితే చూపిద్దామని నేనైతే ఇటు వచ్చానన్నమాట. చూసారు కదా, ఇదిగోండి పూల తోట. వీళ్ళైతే ఇక వెళ్తున్నారు చూడండి. పొట్టి హాయ్ చెప్పు. నేను కవర్ తీసుకొని వస్తా. ఎందుకు? ఆకుకూరలు తెంపడానికి. ఆకుకూరలు ఏమున్నాయి? మీట్ భాజీ కోసమా? ఏంటిది పొట్టి? పొట్టి మా పొట్టి అయితే చెప్పడానికి సిగ్గుపడుతుంది. ఇంకో వీళ్ళైతే పూల తోటలోకి వెళ్తున్నారు. మీరు హాయ్ చెప్పారా? అక్క హాయ్ చెప్పు. బాబీ నువ్వు? అందుకన్నమాట ఈ వెదర్లో అప్పుడప్పుడు రండి. ఇలాంటి వెదర్లో మా ఫామ్ని మీరు విజిట్ చేయొచ్చు. మేమైతే ఇప్పుడు ఏం చేస్తున్నాం తెలుసా? ఏం చేస్తున్నాం అక్క? మీట్ భాజీ తెంపుతున్నాం. అంటే ఏమంటారు దాన్ని? వీళ్ళేమో తెంపుతుర్రు. చూడండి పూలు ఇదంతా అన్నమాట. రెడ్ పూలు అండ్ ఎల్లో కలర్ పువ్వులు. అటు చామంతి తోట. యాక్చువల్గా చెప్పాలంటే ఈసారి మాకు చామంతి బతుకమ్మకి వస్తుందేమో అనుకున్నాము, కానీ బతుకమ్మకి అందట్లేదు చామంతి తోట. మీకు తర్వాత చూపిస్తాను. చామంతి చాలా లేట్ అయింది, ముందే వేయాల్సింది, కానీ మాకైతే తెలియక మా వారికి కొంచెం లేటుగా వేశాడు. కొంచెం లేటుగా వచ్చింది. ఇక అది బతుకమ్మకి అందదేమో, తర్వాత అందిద్ది. ఇక ఇవైతే బంతి పూలు అండ్ సీతజడ పూలు అయితే అందిద్ది అన్నమాట. ఆకుకూరలు తెంపుతున్నారు. వాళ్ళ దగ్గరికి పోయేసి వద్దాం మనమైతే. ఏం చేస్తుర్రు మాకు చూపిరి అసలు ఏం చేస్తుర్రు అనేది. ఏంటి అవి? ఇదిగోండి, ఇవైతే మా భాషలో మీట్ భాజీ అని అంటారు. మా భాషలో అయితే మీట్ భాజీ అంటారు. మరి తెలుగులో ఇదిగోండి, తెలుగులో అయితే పచ్చకూర అంట. నాకైతే తెలియదు. మేమైతే యాక్చువల్గా మీట్ భాజీ అనే పిలుస్తాము. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మా అక్క మాట అంటే మీట్ భాజీ కూర వండు మమ్మీ, మీట్ భాజీ కూర వండు మమ్మీ అనేది అన్నమాట. అందుకనే ఇదిగో తీసుకెళ్తాం. ఏమంటారు మన భాషలో చెప్పురు దీన్ని? మీట్ భాజీ అంటాం అన్నమాట. తీయటి కూర. మీట్ భాజీ కూర అయితే జొన్న రొట్టెల మీద బాగుంటుంది అన్నమాట. సరే ఏంటిది? పచ్చకూర. పచ్చకూర చాలా బాగుంటుంది. గంగబాయల కూర ఇళ్ళనే కాస్తుందా పొట్టి? చూసారా గంగబాయల కూర? మా పొట్టికి అయితే అన్నీ తెలుసు. ఏం భాజీ పొట్టి చెప్పు ఇంకోసారి. లేదు పొట్టి. ఇంకోటి ఏంటిదంటే, మీరు ఈ వీడియో చూసి పిక్చర్లు కాకండి. మేమంటే పిక్చర్లో మాకు సరిగా భాష రాక మేమైతే చెప్తున్నాం, కానీ ఏంటిది ఇది? ఇది కాదు పొట్టి. పొట్టి ఏమంటారు పొట్టి? పొట్టి చెప్పు పొట్టి. ఏమంటారంటే యాక్చువల్గా పొట్టి పొట్టి చెప్దాం. ఇదేనా కొండూరో భాజీ? కొంజేరేర్ భాజీ. గంగబాయల కూర. ఓకే, ఇదేమో సీరియస్లీ చెప్తున్నాను, ఇదేమో గంగబాయల కూర. యాక్చువల్గా అందరికి తెలుస్తుంది. ఈ ఆకు ఉంది కదా, ఈ ఆకేమో మా భాషలో ఏమో కందూరేర్ భాజీ అంటారంట. తెలుగులో ఏమంటారు అక్క? అక్క తెలుగులోనే గంగబాయి అంటారు. లేదు, ఈ కందూరో భాజీని ఏమంటారు అక్క కూడా తెలియదు. ఇగో ఈ ఆకు అయితే చూడండి. ఈ ఆకును ఏమంటారు నాకైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీరు. ఇప్పుడు మా వదిన చెప్తారు. ఏం చెప్తుంది అంటే కందూరో భాజీ అని చెప్తారు. చెప్పు బాబీ, చెప్పు బాబీ చెప్పు. కొందరో భాజీ. ఏం భాజీ ఏమంటారు? లేదు
ఏమంటారు చెప్పు, కొండదోర భాజీ చెప్పు. ఓకే పొట్టి నువ్వు చెప్పు ఇప్పుడు చెప్పు. పొట్టి చెప్పు, పొట్టి కొండదోర భాజీ చెప్పు. ఇక వీళ్ళైతే మీట్ భాజీ, కొండదోర భాజీ. దాన్ని ఏదో అంటారు, ఇదిగోండి, ఇదైతే గంగబాయిల కూర, ఇదైతే కొండదోర భాజీ, ఇంకోటి అయితే మీట్ భాజీ. ఇదిగో అమ్మ పొట్టే ఇది ఇది అల్ల కాదక్క, ఎలా చెప్పు మరి. గంగబయల కూర ఇల్ల ఇలా గంగబాయి, కొండదోర భాజీ ఇల్ల. ఇది ఇప్పుడు ఎవరు వండాలి ఇవి? ఎర్ర గంజీరు, తెల్ల గంజీరు కూడా ఉంటది. ఎల్ల గంజరా, ఎర్ర ఎర్ర ఎర్ర. ఇంకా రాలేదు వీటికి బంతిపూలు, ఇవే బాబాయ్. వీటి తర్వాత ఇవి వస్తాయి మనకి, వస్తాయి అన్నమాట. ఈ పూలు అయిపోయిన తర్వాత ఇదిగోండి, ఈ పూలు అయిపోవాలి. రేపు బతుకమ్మకి ఇవంతా అమ్ముడు పోవాలి అని మీరు అనుకోండి. నేను కూడా ప్రార్థిస్తున్నాను అన్నమాట, రోజు దేవుణ్ణి మంచిగా సేల్ మంచిగా అవ్వాలి. అట్లనే మంచిగా దేవుని దేవల్ల అంతా అమ్ముడిపోతే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. అటేమో ఏమంటారు వరి అన్నమాట, మొత్తం అటు మొత్తం వరి ఉంటుంది. ఇక్కడేమో ఈ పూలు నెక్స్ట్ వస్తాయి అన్నమాట, బతుకమ్మ తర్వాత వచ్చే పూలు ఇవి. ఇక నేను మా బాబీ అయితే ఇక్కడ ఉన్నాము. మా అక్కను మా పొట్టి అయితే బయటకు వెళ్ళారు, అటు మోటార్ సైడ్ వెళ్ళారు వాళ్ళు. మేమైతే ఇప్పుడు ఎటు వెళ్తున్నాం తెలుసా? సీతజడ పూల తోట మీకు చూపిస్తాను, దానికైతే వెళ్దాము చూద్దాం. మా అక్కకు కూడా కావాలిగా వెళ్ళేటప్పుడు, అంతేనా? ఎండ కొడుతుంది ఫ్రెండ్స్, ఎక్కువ ఎండలో వచ్చామన్నమాట. మా బాబాయ్ అయితే అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడమే సరిపోయింది. త్వరగా వెళ్దామని అంటే ఈరోజు వంట కూడా ఇంట్లో చేయలేదు, అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే తిన్నాము. మా బాబాయ్ అయితే ఈరోజు స్పెషల్ చేసింది. ఏం చేసిందంటే మటన్ తెచ్చిపెట్టి మంచిగా వండేసింది అన్నమాట. మా బుడ్డి దాంతో కాసేపు ఆడుకొని, మా బుడ్డోడితో ఆడుకొని వచ్చాను. అన్నయ్య వాళ్ళ ఇంటి నుంచి వచ్చాను, షాప్ అయితే తీయలేదు ఈరోజు. ఇదిగోండి, ఇదంతా సీతజడ పూల తోట. ఆల్రెడీ మీకు వెనక వ్యూ కనిపిస్తుంది. ఈ పూల చెట్లయితే నాకంటే పెద్దగా ఉన్నాయి, నేను పోతే కనబడ. కాకపోతే ఒకసారి మనమైతే చూసేద్దాం రండి. చూసారా, ఇంకా బతుకమ్మకి వారం రోజులే ఉంది బాబు. ఇంకా ఎప్పుడంటే 3వ తారీఖు ఏమో ఉంది. చెప్పులు పోతాయేమో ఇక్కడ. ఇక లోపలికైతే పోలేం మనం మరీ ఎక్కువగా, చాలా గడ్డి కూడా ఎక్కువ ఉంది. కాకపోతే మీకైతే ఇక్కడ చూపిద్దామని. చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి, ఇటైతే ఇంకా పెద్దగా ఉన్నాయి. దీంట్లో ఏమైనా పాములు కూడా ఉంటాయేమో. అమ్మో, సౌండ్లు వస్తున్నాయి చింత, సౌండ్లు వస్తున్నాయి లోపల ఏమేమో, వాటర్ సౌండ్ అనుకుంటా. చూసారా, ఇది బాగుంది కదా. ఇక అట్లనే వస్తాయి మనకి పూలు రేపు బతుకమ్మకి. ఇవి సీజర్ తో కట్ చేయాలనుకుంటా. అవునా, రావు. చూసారా, తీసుకెళ్తుందంట సీతజడ పూలు అండ్ బంతి పూలు, చామంతిస్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేసినాయండి మాకైతే, నిజంగా చెప్పాలంటే. ఎక్కడ చామంతి అటు ఉన్నాయి, చూపిద్దాంలే. అటు మనం స్టార్టింగ్ వచ్చాం కదా, అటు సైడ్ ఉంటాయి. అటు మన కాకరకాయలు ఉన్నాయి, అటే అటే ఉంటాయి. ఎట్లుంది బాబాయ్ వ్యూ చెప్పవా? చెప్పులు కూడా తెగినాయి పోయినాయి. చూడండి, చెప్పులు కూడా ఒక సీతజడ పూల తోటలోకి వెళ్తేనే చెప్పులు పోయినాయి. అందుకే మా పొట్టి అంటుంది, అక్క చెప్పులు వేసుకొని పోకు, చెప్పులు వేసుకొని పోకు అంటుంది. చెప్పులు వేసుకొని వచ్చిన ఆ చెప్పులు పోయినాయి. ఇవే ఒరిజినల్ పూలు, ఇవి మెయిన్ అన్నమాట. సీతజడ పూలు బతుకమ్మకి చాలా అంటే చాలా లుక్ వస్తాయి. బతుకమ్మకి పేర్చడానికి ఇవి మెయిన్, ఇవే ఉండాలంట. మా దగ్గర అయితే ఒరిజినల్ వస్తుంది. మీకు ఒక షార్ట్ పెడతాను, అడ్రస్ కూడా పెడతాను, వచ్చేసేయండి. వచ్చి విజిట్ చేసేసి మరీ తీసుకెళ్ళండి. మేము వాటర్ తాగొద్దా మరి? మేము కూడా వాటర్ తాగాలి, మీరే కాదు. మా అక్క అయితే రావుడు పోవడే సరిపోతుంది. నీకు సీతజడ పూలు కావాలా? పొట్టి నా చెప్పులు పోయినాయి.
తెగినాయి. కారం ఎటు పోయినావు అక్క చెప్పు. ఎటు లేదు వాడదారు. ఒక పూలు తీసుకొని నీకోసం ఒక గిఫ్ట్ మా వదిన ఇస్తున్న గిఫ్ట్. చూసారా వీళ్ళ వ్యవహారం ఎట్లా నడుస్తుంది చూడండి. ఇవ్వు బాబాయ్. ఏంటిది చెప్పు మళ్ళా. చెప్పు చెప్పు మళ్ళీ చెప్తుంది. మన ముందు చెప్తుందా చెప్పు. వావ్ సూపర్ సూపర్. ఏమంటారు ప్రపోజల్ అన్నమాట. కింద కూర్చో బాబాయ్. ఇక ఇట్లా ఇట్లా కూర్చో బాగుంటది స్టిల్. దగ్గర కూర్చో. చూడు ఏమైంది చెప్పు. ఆ కవర్లు ఇచ్చేసాయి. కవర్లు తీసుకోపోతే బాగుంటది. ఇట్లా ప్రపోజల్ చేస్తే ఏముంది అబ్బాయిలే చేయాలా, మనం కూడా చేయొచ్చు. మనమేమన్నా తక్కువ ఈ విషయాలు. నాకు ఒకటి అక్కకు ఒకటి. ఓకే ఐ లవ్ యూ. ఓ థ్యాంక్ యూ. ఐ టు లవ్ యూ. చెప్పవా చెప్పు చెప్పు చెప్పకపోతే తీసుకోదంట. వావ్ సో సో బ్యూటిఫుల్. ఈ మాట అక్క ఈ మాట చాలే మనకు జీవితాంతం. వదిన దగ్గర నుంచి కదా. పెట్టుకో. ఇదిగో సుంత. మన చెప్పులు అయితే పోయినాయి. నువ్వు పొట్టికి ఎట్లా ఇస్తావు? మాకు ఇస్తే ఒక తీరుగానే. పొట్టిని కూతురు ఆడపడుచులు అర్ధమొగుడు అంటారు కాబట్టి. నువ్వు అర్ధమొగుడు కాబట్టి మాకు ఇచ్చినావు. మోటార్ ఆన్ చేయమ్మా పొట్టి. ఏమైంది? వాటర్ అన్నాక తడవాల్సిందే, వాటర్ అన్నాక పోయాల్సిందే. ఏం కాదు, పైనుంచి కూడా పోసుకోవచ్చు. ఏమంటారు ఏదో పాట ఉందిగా. బాగున్నాయి అక్క వాటర్. టేస్ట్ కూడా బాగుంటాయి. తాగి చూడు సూపర్ ఉంటుంది. రోజు తాగుతుంది. మా పొట్టకైతే ఈ అదృష్టం దక్కింది, మాకైతే దక్కలేదు. అప్పుడప్పుడు వీళ్ళు చూడండి ఏదో బంగారం లాగానే తాగుతారు ఆ మోటార్ వాటర్ని. చాలా హెల్త్కి మంచిది. మరి తక్కువ చేసినావు ఎందుకమ్మా? ఎందుకు తక్కువ చేసినావు? లోపలికి పోతాయి వాటర్. పోవు కదా. పెట్టు. సర్లే నువ్వు తాగు. తాగినా నేను ఇందాక ఎందుకు నువ్వు ఇప్పుడు మాతో పాటు తాగవా? ఏంటిది పోతే స్ప్రైట్ థమ్స్ అప్ అన్నట్టు తాగుతున్నాం మేమైతే. నువ్వు వచ్చినావు తీసుకొచ్చినావు మరి స్ప్రైట్ థమ్స్ అప్. ఐడియా రాలేకపోతే పోతే నా టిక్లీ ఉందా పోయిందా? ఉంది. పొద్దున ఒకటే పోయింది, ఒకటే పోయింది. మా వదిన కాదు. ఏంది నువ్వు ఆస్వాదిస్తున్నావా వాటర్ని? ఆస్వాదించడం కాదు, ఏమంటారు జలకాలు ఆడుతున్నా. జలకాల ఆటలలో ఇట్లా తడవాలి మోటార్ దగ్గర. మేము చిన్నప్పుడు ఇట్లా అసలు వాటర్ దగ్గర ఆడుకునేటోళ్ళం. ఒక జత బట్టలు తెచ్చుకుంటే బాగుంది. నిజంగా నువ్వు తడుచుకొని ఒక 2 రౌండ్లు అక్కడి నుంచి ఇక్కడ నడిస్తే ఆరిపోతుంది. మేమైతే ఇప్పుడు పూల తోటలో కాసేపు అయితే రీల్స్ చేసుకున్నాము. అసలు యాక్చువల్గా ఇక్కడ మా అక్క వాళ్ళు అయితే వీళ్ళు ఏమన్నారంటే నాతో, ఎలాగో మీ పల్లికాయలు పెక్కుతుర్రు కదా, మేము కూడా వచ్చి హెల్ప్ చేస్తామన్నారు. ఇప్పుడు దాకా పల్లి చేను దగ్గరికి అయితే రాలేదు వీళ్ళు. నేనైతే పోయేసి వచ్చిన. మరెప్పుడు సాయంత్రం అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా అసలు వీళ్ళు ఒక్క పని కూడా చేపియలేదు. మా అక్క అంటుంది నాకు ఫోటో తీ, నాకు వీడియో తీ. ఎండ కొడితే ఎండలో వాళ్ళందరూ చెయ్యట్లే. ఇంకా ఎక్కడికి ఇప్పుడు పోయేది? కాకరకాయలు కావాలంటే అక్కకి. అక్క ఇక్కడ ఉండదు కదా, తీసుకెళ్తుందంట. వెళ్దాం అక్కకి. మనమైతే కాకరకాయలు ఇచ్చేద్దాం, చిన్న కాకరకాయలు. ఇదే అన్నమాట మా పూరి గుడిసె. అసలు ఇక్కడ వెదర్ అయితే సూపర్ అన్నమాట. ఇక్కడ పాములు కూడా ఉంటాయి తెలుసా, మీరు చూసి ఒకసారి మన గుడిసెలో పెద్ద పాము వచ్చింది. ఎక్కడికి వెళ్తారు? ఇదే కాకరకాయల తోట. ఇక్కడ నుంచి వెళ్దాం, ఇక్కడ నుంచి నడువురి. ఆ రోజు అసలు వీలు కాలేదు తెలుసా. ఇక్కడ వాటర్ అన్నీ వచ్చేసినాయి. 3-4 రోజులు వర్షం పడ్డది. ఏంటిది? అరిటాక్ ఇస్తుంది నాకు. ఇది గిఫ్టా? మా చేను దగ్గరదే, నాకే గిఫ్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్. తీసుకెళ్తావా ఏంటిది సిస్టర్? ఇది హైదరాబాద్కి. నాకు అరటాకులు అన్నం తినడం మస్తు ఇష్టం. ఇది మరి దీంట్లో అన్నము పెట్టుకొని తింటావా? ఇదే మరి చేదస్తామంటే. ప్రకృతిని ఆనందించాలి.
ఆస్వాదించాలి. ఎండ కొడుతుంది ఫ్రెండ్స్, ఎండల ముఖం అంతా ఎర్రగైంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్? హైదరాబాద్ లో ఉండి ఉండి ఒకేసారి ఎండకు వచ్చేసరికి ఇట్లయింది. వాళ్ళైతే మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు ఫ్రెండ్స్. ఎవరు ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. మీరైతే లైక్ చేయడంలోనే బిజీగా ఉండండి ఫ్రెండ్స్ నా వీడియోస్ని. లైక్ సబ్స్క్రైబ్. ఇప్పుడు లైక్ చేసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటారా? వీళ్ళైతే ఇంకా చంపుతారా? డబ్బులు ఎవరిస్తారు? అంత దొంగతనం చేస్తుర్రు మా కాకరకాయ తోటలో. చూసారా ఫ్రెండ్స్? వీళ్ళైతే మరిది కష్టపడి పెంచుతుండు. మరిది కష్టపడి పెంచితే వదిన తీసుకొని పోతుంది. చూసారా ఫ్రెండ్స్? అంతే. అరిటాకు కావాలా ఫ్రెండ్స్? ఆకు కావాలా ఫ్రెండ్స్? ఊర్రే. చూసారా? ఇదైతే ఏమంటారు, కాళ్ళల్లోకి వస్తుంది. ఇది మా కాకరకాయల తోట. ఇదిగోండి, ఇదంతా చామంతి తోట. అసలు యాక్చువల్గా ఈ పూలు అయితే ఇప్పుడు రావాల్సిందండి, లేట్ అవుతుందంట వీటికి. అసలు ఇదన్నమాట, ఈ చామంతి పూలే కొంచెం డిసప్పాయింట్ చేసినాయి. ఏమైంది? మీట్ భాజీనా? మీట్ భాజీ అయితే మమ్మల్ని వదలట్లేదు. ఇటే బంతిపూలు. ఇక బంతిపూలను చూస్తే ఏం నైట్ నిద్ర కూడా పట్టదు అన్నమాట. మాకు దిగుతూ దా, దింపుతా. నేను పట్టుకుంటా. ఇటు బాబాయ్కి మీట్ భాజీ కూడా ఇచ్చేసాయి, అవి కూడా ఇచ్చేసాయి, నేను దింపుతా. అరే పండుగాడు హాయ్ చెప్పు. ఏవి కాల్చినా? మా అక్క అయితే చూసారా ఫ్రెండ్స్, ఇదే సందని బాగా తింటుంది చెనక్కాయలు. చాలా ఇష్టమా? అంటే పచ్చి శనక్కాయలు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చెప్పు సబ్స్క్రైబ్ చెప్పు. సర్ప్రైజ్ కాదు, సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ పేరు చెప్పు ఒకసారి. అశ్వినీస్ క్యూట్ వరల్డ్ చెప్పు. అశ్వినీస్ క్యూట్ వరల్డ్ కాదు. ఎంత ఈ డబ్బా? డబ్బా 30. ఏదో కష్టపడుతున్నా కదా మందం. నేను చూపిస్తాను రండి. ఇగో ఎట్లా అమ్మాలంటే డబ్బాలు ఎట్లా పోస్తావు పెట్టు. ఇట్లా డబ్బాల ఇది చూసారా ఫ్రెండ్స్? ఎంత మాకు పొట్టిదైతే బాగా ఎక్కువ చేస్తారు. ఇట్లా పోస్తేయాలి. చూసారా? ఇట్లా పోయాలంటే ఇట్లా పోసి ఎవరికి ఇవ్వాలిగా? కవర్లో పోయి. కస్టమర్స్ అంటే ఎవరు? ఇగో మా దిండు గడికి ఇవ్వాలంట. తింటా. అరే తినడానికి కాదురా, తీసుకోవాలరా. ఫ్రీగా ఇస్తే తింటారంట. చూసారా? మా మామ అయితే మా కోసం శనక్కాయలు కాల్చింది. పొట్టి వాళ్ళ మామ సంగతే చెప్తుంది ఎప్పుడు. కేజీ డబ్బా చిన్నది కాదు. మా పద్మావతి చూడండి ఎంత మంచిగా పనిచేస్తుంది. చెనక్కాయలు మాత్రం తెంపట్లేదు. అక్క తెంపు. ఎండ కొడుతుంది. ఎందుకు వచ్చినావు మరి నువ్వు? పల్లికాయలు తెంపక చూడనికి వచ్చిందంట. వీళ్ళైతే చాలా బిజీలో ఉన్నారు. అసలు మాట్లాడినా మాట్లాడారట్టుంది. హాయ్ చెప్తున్నారు చూడండి అందరూ. వీళ్ళంతా అయితే ఈరోజు పల్లికాయలు తెంపడానికి వచ్చారు మా తోటలో. ఇదిగో ఈ బాయ్ని కూడా తీయలే. బాయ్ చెప్పు. బాయ్ నువ్వు. హాయ్ ఫ్రెండ్స్. ఫీల్ అవుతుంది మళ్ళా. ఆ బాయ్ కూడా, ఆ బాయ్ని పిలువురా. హాయ్ చెప్పు అక్క. బాయ్. హాయ్ హాయ్. ఇగో ఇట్లా ఊపాల చెయ్యి. అది బాయ్ చెప్తుంది. హాయ్ చెప్ప.
వీళ్ళైతే మోస్ట్లీ అంత డబ్బాలు డబ్బాలు నింపుకుర్రు మొత్తం. తెంపురి బాగా తెంపాలి మా తోట మొత్తం అయ్యేలోపు. ఈ బావి గంప అయితే నిండింది. ఈ బావి ఇప్పుడే స్టార్ట్ చేసింది. ఇగో వీళ్ళైతే ఏంటిది తీస్తుర్రు, ఇప్పుడే పీక్తుర్రు. బస్తా బర్బరం తెంపుతుర్రా? అరే నేను కాసేపు తీస్తారా? ఇక్కడ చూసినట్టయితే మా అక్క నేర్చుకుంటుందంట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా అక్క చెనక్కాయలు తెంపుతుంది. ఏం ఫ్రెండ్స్ రావట్లేదు ఫ్రెండ్స్. అరే దీని మీద చెనక్కాయలే లేవు, బాగా మట్టితో కనిపించట్లేవు అండి. అరే వీడియో ఆన్లో ఉందా ఇంతకి? చూడండి ఫ్రెండ్స్, మాట్లాడవా అక్క? మాట్లాడవా? వీళ్ళు మాట్లాడతారేమోనని వచ్చినా నేను. వీళ్ళతో ఒక్కొక్కళ్ళతో మాట్లాడుతీరా? ఏమైనా మాట్లాడతారేమో. ఏం చెప్తాం? చెనక్కాయలు తెంపడానికి వచ్చినామని చెప్పాలి. చెనక్కాయలు తెంపడానికి వచ్చినాం అట్లా పాట పడుతుందంట. మా పద్మావతి అయితే ఈరోజు అలిగిందంట. ఓకేనండి, ఇదన్నమాట ఈరోజు లాగ్ అయితే. మళ్ళీ మిగతా లాగ్లో అయితే కలుసుకుందాము. మీరైతే వీడియోని లైక్ అయితే చేసేయండి. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.